ఆడుదామాంధ్ర క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తాయని సీఎం జగన్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెతకటమే ఈ క్రీడల వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరమని తెలియచెప్పడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. గుంటూరు జిల్లా నేలపాడులో ఆడుదామాంధ్ర పోటీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆడుదామాంధ్ర టోర్నమెంట్ 2023లో క్రీడలకు సంబంధించి సీఎం జగన్ క్రీడాకారులతో ప్రమాణం చేయించారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కిట్లను క్రీడాకారులకు సీఎం అందజేశారు. అనంతరం సీఎం జగన్, మంత్రి రోజా సరదాగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెతకడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి లేకుండా ఆ ముత్యాన్ని బాగా సానబెట్టి వజ్రంగా మలచి దేశానికి మన పిల్లలను పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఇదే మాసాల్లో ఇదే మాదిరిగా గ్రామ స్థాయి నుంచి మొదలై మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయన్నారు. మరిన్ని ఆణిముత్యాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి కనిపించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా ప్రమాణం చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాతో పాటు ఇలా చేతుల పైకెత్తి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఆడుదామాంధ్ర టోర్నమెంటు 2023లో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరపున నేను ప్రమాణం చేయుచున్నాను. మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ ఆడుదామాంధ్ర టోర్నమెంట్లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను. మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. టైప్ 2 డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. విలేజ్ క్లినిక్స్ ద్వారా, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారని విమర్శించారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు నిరసన చేస్తున్నారని, డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి మద్దతిస్తుందన్నారు. అంగన్వాడీల సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతిచ్చాయని చెప్పారు. మున్సిపల్ ఆశా వర్కర్లు కూడా వారికి మద్దతు తెలపాలని లోకేష్ పేర్కొన్నారు.
వంగవీటి మోహనరంగ అభిమానులంతా తమ కుటుంబ సభ్యులేనని, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని మోహనరంగ కుమార్తె ఆశ తెలిపారు. వంగవీటి రంగ అభిమానులు ఆయన కోసం ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా తమ కుటుంబం చేసినట్లే భావిస్తామని చెప్పారు. రాజకీయాల గురించి, రాజకీయ రంగ ప్రవేశం గురించి సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతానని అన్నారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద రంగా 35వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వంగవీటి రాధ కాశీలో ఉండడంతో వంగవీటి రంగ కుమార్తె ఆశ, వంగవీటి రాధ భార్య పుష్పవల్లి తొలిసారి రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వంగవీటి మోహనరంగ చిత్రాలతో కూడిన నూతన సంవత్సరం క్యాలెండర్లను ఆశ, పుష్పవల్లి ఆవిష్కరించారు. అనంతరం ఆశ, వంగవీటి రాధ కాశీలో రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. రంగా అభిమానులంతా తమ కుటుంబ సభ్యులేనన్నారు. వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు రంగా వర్ధంతి కాబట్టి రాజకీయాలు మాట్లాడడం సరికాదని, సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతానని అన్నారు. నేడు రాధా గారు, రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు కాశీలో చేస్తున్నారు. రంగా గారి అభిమానులందరూ మా కుటుంబ సభ్యులే. రంగా గారి అభిమానులు ఎక్కడ ఏ కార్యక్రమాలు రంగా గారి కోసం చేసినా మా కుటుంబం చేసినట్టే మేము భావిస్తాము. నేడు 2 తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో రంగా గారి 35వ వర్ధంతి చేసుకుంటున్న అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. బోడే ప్రసాద్ మాట్లాడుతూ రంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా అందరి హృదయాల్లో జీవించి ఉన్నారన్నారు. ఎన్ని యుగాలు మారినా రంగాను తలుచుకుంటూనే ఉంటారన్నారు. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం బలి తీసుకున్నా ఆయన గొప్పతనాన్ని, అభిమానాన్ని ప్రజల హృదయాల నుంచి తీయలేరన్నారు. ప్రజల అభిమానాన్ని కులాలకు అతీతంగా పేదవారు, ముఖ్యంగా ముఠా కార్మికులు కానీ, లేకపోతే పేదవారు ఉండే విజయవాడ ప్రాంతంలో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా రాష్ట్రం ఆ రోజునంతా కూడా శోకించింది. మరి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం నిజంగా భౌతికంగా లేకపోయినా కానీ ప్రజలందరి హృదయాల్లో జీవించి ఉన్నారు. ఎన్ని యుగాలు మారినా రంగా గారి కుటుంబ సభ్యుల్ని కానీ, రంగా గారిని కానీ స్మరించుకుంటూనే ఉంటారు. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం మరి బలి తీసుకున్నా కానీ ఈరోజు ఆయన గొప్పతనాన్ని కానీ, ఆయన అభిమానాన్ని కానీ ప్రజల హృదయాల్లో నుంచి తీసేయలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ రంగా గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పోతిన మహేష్ మాట్లాడుతూ రాజకీయ అవసరాల కోసం వంగవీటి కుటుంబాన్ని వాడుకోవడం ఒక అలవాటుగా మారిందని, ఇది చాలా దుర్మార్గమన్నారు. అవసరం వచ్చినప్పుడు వంగవీటి రాధాకృష్ణను ఉపయోగించుకుంటున్నారని, ఎన్నికల ముందు చాలా మాటలు చెబుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వంగవీటి మార్క్ రాజకీయం వంగవీటి రాధ చూపిస్తారని అన్నారు. ఎవరైనా రాజకీయ లబ్ధి కోసం వాడుకుని ఇబ్బంది పెడితే ఆయన కూడా రాజకీయ వ్యూహాలు చేసుకుని అమలు చేస్తారన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే ఆయన పేద ప్రజల అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటాలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ ప్రతి ఒక్కరం కూడా రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వంగవీటి కుటుంబాన్ని వాడుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ఇది చాలా దుర్మార్గం. రాజకీయ పార్టీలన్నీ కూడా అవసరం వచ్చినప్పుడు వంగవీటి కుటుంబాన్ని వాడుకుంటా ఉన్నాయి, రాధాకృష్ణ గారిని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఎన్నికల ముందు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి అవేమీ కుదరవు. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కానీ, రాధాకృష్ణ గారి అభిమానులు కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. పౌర్ణమిని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం భక్త జన శ్రేయస్సు కోసం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తెలిపారు.
పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కొమ్మరపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా ఆలయమునకు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అందరికీ సంతోషంగా ఉందని తెలియజేశారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు గిరి ప్రదక్షిణకు వస్తున్నారని, వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పౌర్ణమి రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దేవిగా భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం శివరామకృష్ణ క్షేత్రం నుంచి కలశ జ్యోతుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిసారి కూడా ప్రతి పౌర్ణమి కూడా మేము ఎర్లీ మార్నింగ్ 5:55 నిమిషాలకు కూడా మాకు కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా అధికంగా వస్తున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకి భక్తులందరికీ కూడా అమ్మవారి దేవస్థానం తరపున మేమందరికీ కూడా వారికి తగినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా పౌర్ణమి రోజు అమ్మవారిని స్వర్ణ కవచాదేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకునే విధంగా నెలకొకసారి కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా భవనీలందరూ కూడా కామకోటి దగ్గర నుంచి కూడా భవానీ కలశ జ్యోతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయంత్రం 6:30 అక్కడి నుంచి బయలుదేరి అమ్మవారి దగ్గరికి కలశ జ్యోతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి రామారావు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఒక సంప్రదాయమని, ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా పాల్గొంటున్నారని చెప్పారు. గిరి ప్రదక్షిణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. మహాదేవుని ఆకారంలోనూ అలాగే అమ్మవారి స్వరూపంగానూ ఈ గిరిని భావిస్తూ భక్తులు చేసే ఈ గిరి ప్రదక్షిణకు విశేషంగా ఈ పట్టణంలో, రాష్ట్రంలో మొత్తం ప్రాధాన్యత ఉంది. మరి ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పాలక మండలి యొక్క సలహాతో, చైర్మన్ గారు, ఇతర సభ్యుల యొక్క సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగినాయి. ప్రభుత్వం కూడా అనునిత్యము సమీక్షిస్తుంది అన్ని కార్యక్రమాలను. మాన్య మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారు, అలాగే కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లను సమీక్షిస్తూ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 28న విచారణ చేపడతామని తెలిపింది. సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 28న విచారణ చేపడతామని తెలిపింది. సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. వ్యూహం ట్రైలర్ విడుదల సమయంలో దర్శకుడు తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నచ్చరని చెప్పారని లోకేష్ పిటిషన్లో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి తెర వెనుక ఉండి ఈ సినిమా తీయించారన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కావాల్సి ఉంది. అంగన్వాడీల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతుండటంతో జగన్ ప్రభుత్వం అంగన్వాడీ సంఘాలను చర్చకు పిలిచింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో మంత్రులు కమిటీ చర్చించనుంది. వేతనాల పెంపుపై అంగన్వాడీలు పట్టుబడుతుంటే వేతనాల పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని ప్రభుత్వం చెబుతుంది.
ఏఐటీయూసీతో పాటు మరో 2 సంఘాల ప్రతినిధులు చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం పంపింది. దాదాపు 15 రోజుల సమ్మెను చేస్తున్న అంగన్వాడీలు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో 2 పర్యాయాలు చర్చలు జరిగినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ రోజైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. తాడపల్లి పవిత్ర కృష్ణానది ఒడ్డున కొలువైన శ్రీ భవానీ జలశంకరాలయంలో శ్రీ కాలభైరేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంకల్ప పూజ, స్థల పూజ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముక్కోట ఏకాదశి నుంచి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు జనవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గుత్తికొండ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో జీవీఆర్ చౌదరి సహకారంతో వేదిక ఈవెంట్స్ ఫౌండేషన్, కృష్ణ సాయి కుమార్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీ కాలభైరేశ్వర స్వామి 45 అడుగుల శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా చేస్తున్న సంకల్ప పూజలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని బీసెంట్ రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడంతో పాటు లక్కీ డ్రాలో బహుమతులను కూడా అందజేస్తుంది. ప్రత్యేక ఆఫర్లు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. నిన్న నిర్వహించిన బంపర్ డ్రాలో రమ్య అనే మహిళ ఆల్టో కారును గెలుచుకున్నారు. వీక్లీ డ్రాలో 56 మంది పలు బహుమతులను గెలుపొందారు. బీసెంట్ రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై కూపన్లు అందజేసి వీక్లీ డ్రా, బంపర్ డ్రా ద్వారా విలువైన బహుమతులను అందజేస్తున్నారు. నిన్న సాయంత్రం వినియోగదారుల సమక్షంలో వినియోగదారులతో వీక్లీ డ్రా, ట్రాఫిక్ ఎస్ఏ బేగ్ బంపర్ డ్రా తీశారు. బంపర్ డ్రాలో రమ్య అనే మహిళ ఆల్టో కారును గెలుపొందారు. ఈ సందర్భంగా స్టోర్ మేనేజర్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ నిన్న సాయంత్రం వీక్లీ లక్కీ డ్రా, బంపర్ డ్రా తీశారన్నారు. వీక్లీ లక్కీ డ్రాలో 14 మంది వెట్ గ్రైండర్లు, 14 మంది స్మార్ట్ వాచీలు, 14 మంది సిల్వర్ గ్లాసులు, 14 మంది ఎల్ఈడి టీవీలు గెలుపొందారన్నారు. బంపర్ డ్రాలో రమ్య ఆల్టో కారును గెలుచుకున్నారని చెప్పారు. వినియోగదారుల సమక్షంలో వినియోగదారుల చేతుల మీదుగా తీయడం జరిగిందన్నారు. జనవరి 6న వీక్లీ డ్రా, 15న బంపర్ డ్రా ఉంటుందని, బంపర్ డ్రాలో 3 ఆల్టో కార్లను గెలుచుకునే అవకాశం ఉందన్నారు. కేవలం 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక కూపన్ ఇస్తామని వినియోగదారులు అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వరకు అవసరమైన వస్త్రాలు ప్రత్యేక ఆఫర్లతో లభిస్తాయన్నారు. జనవరి 15 జరిగే బంపర్ డ్రాలో 3 ఆల్టో కారు గెలుచుకునే అవకాశం ఉంది. అందువల్ల మీరు మీ కుటుంబానికి కావాల్సిన ప్రతి వస్తువు మన దగ్గర పర్చేజ్ చేసుకుని కేవలం 500 రూపాయలకి ఒక కూపన్ ఇస్తాము. మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సంతోషకరమైన పండుగ పర్వదినాల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పర్చేజ్ చేసుకొని మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే ఈరోజు లక్కీ డ్రాలో కస్టమర్ల చేతి మీదుగా 56 మంది విజేతలను తీసాము. బంపర్ డ్రాలో ఆల్టో లక్కీ కార్ని ట్రాఫిక్ ఎస్ఐ గారు బేగ్ గారు చేతుల మీదుగా తీయడం జరిగింది. అలానే కస్టమర్ పేరు వచ్చి రమ్య గారు మీకు కంగ్రాచులేషన్ అండి. మీ కూపన్ నెంబర్ 515227 అండి. మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాను, కూపన్ నెంబర్ 515227. రమ్య గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండి, మీరు కారు గెలుచుకున్నారు. అలానే ఈ ఆనందకరమైన క్షణంలో ఈ లక్కీ డ్రా తీసే టైంలో ఒక కస్టమరు లైవ్లో ఇక్కడే వాళ్ళకి టీవీ గెలుచుకున్నామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది మాకు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయవాడ నగర ప్రజల కోసం శుభమస్తు షాపింగ్ మాల్ ప్రత్యేక ఆఫర్లతో పాటు లక్కీ డ్రా ద్వారా విలువైన బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ స్కూటర్లను అందజేస్తున్నారు. లక్కీ డ్రాలో స్కూటర్లు గెలుపొందిన 3 వినియోగదారులకు సూర్యారావుపేట సిఐ వెంకటేశ్వరరావు నిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ తాళాలను అందజేశారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. లక్కీ డ్రాలో భాగంగా ఎలక్ట్రికల్ స్కూటర్లు గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం నిన్న నిర్వహించారు. సూర్యారావుపేట సిఐ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు స్కూటర్ తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్లో మొత్తం 37 ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రాలు తీయడం జరిగిందని, విజయవాడ షాపింగ్ మాల్ తరపున 3 వెహికల్స్ వచ్చాయని చెప్పారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. తమ షాపింగ్ మాల్లో కేవలం
రూపాయలు కొనుగోలు నుంచి 55,000 రూపాయలు విలువ గలవి ఏమైనా కొనుగోలు చేస్తే వారికి ఎలక్ట్రికల్ స్కూటర్ అలాగే 7,15,000 రూపాయలు విలువ గల హోండా న్యూ ఎంఎస్ కార్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 1+1 ఆఫర్లతో పాటు 1+2 ఆఫర్లు కూడా ప్రత్యేక కౌంటర్లో కల్పిస్తున్నామని తెలియజేశారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదే కాకుండా క్రిస్మస్కి ఈరోజు కారు ఒకటి ఉందండి, సంక్రాంతికి కారు ఉంది. ప్రతి ఒక్క కస్టమర్ దీన్ని వినియోగించుకోవాలి. క్వాలిటీలో కానీ నాణ్యతలో కానీ రాజీ లేకుండా మన గత 5 సంవత్సరాల నుంచి పోటీ మార్కెట్లో కస్టమర్కి అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లను వినియోగించాలని కోరుతున్నామండి. మరి ముఖ్యంగా ఈరోజు మేము పిలవంగానే మా ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యారావుపేట సిఐ గారికి మా శుభమస్తు తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు శుభమస్తు షాపింగ్ మాల్ మొత్తం 37 లక్కీ డ్రా వాళ్ళ షాపింగ్ తరపున శుభమస్తు షాపింగ్ మాల్ తరపున 37 వెహికల్స్కి డ్రా చేయడం జరిగింది. అలాగే విజయవాడ షాపింగ్ మాల్ తరపున 3 వెహికల్స్ వచ్చినాయి. ఈ 3 బహుమతులు వాళ్ళకి విజేతలకి అందజేయడం అయింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.